వ్యూవర్స్ వెల్కమ్ టు బిగ్ సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ భారీ బడ్జెట్ మూవీకి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ కొట్టి 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ భారీ కలెక్షన్లతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసుకుపోతున్నాడు మన పుష్పరాజ్. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని విధంగా విడుదలైన మొదటి రోజే ఏకంగా 294 కోట్ల వసూళ్లతో సరికొత్త చరిత్రను లిఖించాడు ఐకాన్ స్టార్. ఓవరాల్ గా 100 కోట్లు కొట్టడానికే తంటాలు పడుతోన్న హీరోల మధ్య ఇది నా సత్తా అంటూ బాక్సాఫీస్ ను వసూళ్ల వర్షంతో ముంచెత్తుతున్నాడు. అలాగే ఏ హిందీ సినిమాకి సాధ్యం కాని విధంగా ఏకంగా మొదటి రోజు 72 కోట్లు సాధించి బాలీవుడ్ కు నేనే బాస్ అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు మన అల్లు అర్జున్. సినీ ఇండస్ట్రీతో పాతుకుపోయిన ఫ్యామిలీ, కావాల్సిన బ్యాక్గ్రౌండ్, రెడీమేడ్ గా అభిమానులు, హీరోకి కావాల్సిన ఒడ్డు పొడుగు, ఇంకేం మావాడి సినీ ఎంట్రీ ఇక లాంఛనమే అనుకున్న ఫ్యాన్స్ కి, మూవీ లవర్స్ కి గట్టి షాకే ఇచ్చాడు ఈ కుర్ర హీరో. త్వరలోనే షూటింగ్ మొదలెడతారని మొన్నటిదాకా హడావిడి చేసిన ఈ స్టార్ కిడ్ అబ్బే ఇప్పుడిప్పుడే చేయలేనంటూ సైలెంట్ గా సైడ్ అయ్యాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. కొండంత ఐశ్వర్యంతో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు పెద్దలు. ఇప్పుడు మోక్షజ్ఞ పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తుంది. తాత ఇండస్ట్రీకి ఇలవేల్పు అయినా, తండ్రి ఇండస్ట్రీలో పేరు మోసిన హీరో అయినా, కావలసినంత డబ్బున్నా ఈ నందమూరి వారసుడి తెరంగేట్రానికి ఎందుకో కాలం కలిసి రావట్లేదు. కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ అనగానే ఎగిరి గంతేశారు నందమూరి అభిమానులు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ దర్శకుల్లో ప్రశాంత్ ఓ స్టార్. తనది లక్కీ హ్యాండ్ అని కూడా అంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడంటే కారణం ప్రశాంత్ వర్మే. హనుమాన్ అంటూ అచ్చతెలుగు సూపర్ హీరో కథతో పాన్ ఇండియా హిట్ కొట్టి మంచి పునాది వేసుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. దీంతో మోక్షజ్ఞ డెబ్యూకి సరైన దర్శకుడు దొరికాడనుకున్నారు. అందుకే ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయినట్లు తెలుస్తోంది. నిజానికి బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు. అందులోనూ ఆదిత్య 369 సీక్వెల్ తో అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. సడన్ గా ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కించేసరికి ఆదిత్య 999 ని పక్కకు పెట్టారు. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడానికి కారణం ఓ రకంగా ప్రశాంత్ వర్మ అనే తెలుస్తోంది. ఎందుకంటే తను కథ సిద్ధం చేయకుండానే మోక్షజ్ఞని లైనప్ లో పెట్టుకున్నాడట ఈ కుర్ర డైరెక్టర్. ఇక ఇదిలా ఉండగా మరోవైపు మోక్షజ్ఞ కూడా డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది. మోక్షజ్ఞకు ముందు నుంచి సినిమాలు, నటనపై పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. తనకు ఇంకొంచెం టైం కావాలని అడుగుతున్నాడట. నటనలో సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నప్పటికీ మోక్షు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని ఇన్సైడ్ వర్గాల టాక్. చూడాలి మరి అన్నీ అనుకూలించి ఈ నందమూరి నటవారసుడు వెండితెరపైకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో. అబ్బా సినిమా తీస్తే అలా తీయాలరా, కలెక్షన్లంటే వాళ్ళవే. అసలు కథని ఎలా తెరకెక్కించాలో ఆ డైరెక్టర్స్ ని చూసి నేర్చుకోవాలి. ఇలా ఒకప్పుడు తమిళ సినిమాలని, వాళ్ళ కలెక్షన్లను చూసి మన వాళ్ళలో వినిపించిన మాటలివి. కానీ కాలం మారింది. ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు 1000 కోట్లు కొల్లగొడుతూ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. కానీ తమిళ సినిమాలు మాత్రం ఈ నెంబర్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాయి. మీకు ఓ బాహుబలి ఉంటే మాకు ఓ బాహుబలి రాబోతుంది. కంగువా సినిమా విడుదల సమయంలో సూర్య చెప్పిన మాటలివి. అంటే మీరు 1000 కోట్లు కొల్లగొట్టారు, ఈ సినిమాతో మేము కొట్టబోతున్నామని. ఈ సినిమా ప్రీ రిలీజ్ లో అయితే మా లెక్క 2000 కోట్ల నుండి అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు ప్రొడ్యూసర్. కానీ సినిమా విడుదలయ్యాక బాహుబలి కాదు కదా, దాని దరిదాపుల్లోకి కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి 1000 కోట్ల మార్కెట్ అంటే అది ఏ హిందీ సినిమానో లేక ఏ తెలుగు సినిమానో అనుకునే పరిస్థితి. బాహుబలి 2, కల్కి, RRR, పఠాన్, జవాన్ సినిమాలు దాన్ని నిరూపించాయి కూడా. ఇక కోలీవుడ్ లోనూ భారీ సినిమాలు తెరకెక్కుతున్నా అవన్నీ 600, 800 కోట్ల దగ్గరే ఆగే పరిస్థితి. ఒకప్పుడు విజువల్ వండర్స్ తీసిన శంకర్ కూడా ఆ నంబర్ ని టచ్ చేయకపోవడం ఇక్కడ గమనార్హం. ఒక్క సరైన సినిమా పడితే మాకు సాధ్యమే అని తమిళ తంబీలు అనుకోవడమే కానీ చేరామని చెప్పుకోలేని పరిస్థితి.
అలా చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాకి 1000 కోట్ల క్లబ్ సినిమా అనేది ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అన్ని సెట్ అయితే ఎప్పుడో 2.0 సినిమాలో శంకర్ అండ్ రజనీకాంత్లు సెట్ చేయాల్సి ఉంది. కానీ అది సరైన టాక్ లేక సాధ్యపడలేదు. దీనితో తమిళ సినిమా హైయెస్ట్ గా 800 కోట్ల మార్క్ దగ్గరే ఆగిపోయింది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న కంగువా, వెటాయన్, లియోది అదే పరిస్థితి. ఇక ఇప్పుడు లేటెస్ట్ పుష్ప 2తో మరో సినిమా తెలుగు నుంచి 1000 కోట్ల క్లబ్ లో చేరబోతుంది. దీంతో ఆ నంబర్ గేమ్ లోకి మన సినిమా ఎప్పుడు చేరుతుందా అంటూ తమిళ ఆడియన్స్ తెగ బాధపడుతున్నారట. మరి ఈ మార్క్ ని కొట్టే పొటెన్షియల్ ఉన్న సినిమా దాదాపు లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ సినిమా కూలీ నిలవవచ్చని కొందరంటే, అబే ఆ సినిమాకి అంత సత్తా లేదని మరికొందరి మాట. చూడాలి మరి, ఒకప్పుడు కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దైన కాలీవుడ్ సినిమా ఈసారైనా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో. మా సినిమా కలెక్షన్లు 1000 కోట్లకు తగ్గేదేలే అంటూ టికెట్స్ రేట్స్ భారీగా పెంచుకొని బెనిఫిట్ షోస్ కి అనుమతులు తెచ్చుకుంది మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు వీరి అత్యాశై తెలంగాణలో మూవీస్ బెనిఫిట్ షోస్ ని టోటల్ గా రద్దు చేయడానికి కారణమంటున్నారు మూవీ లవర్స్. ఈ దెబ్బ త్వరలో విడుదల అవ్వబోతున్న భారీ సినిమాలకి గట్టిగానే తగలబోతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇస్తుండడం తెలిసిందే. అదే క్రమంలో అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2కి కూడా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో సీరియస్ డెసిషన్ తీసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకి అనుమతులు ఇవ్వబోమని ఆయన చెప్పారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందన్నారు. దీంతో సినిమా నిర్మాతల అత్యాశ, నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా జరిగిన సంఘటనతో ఇప్పుడు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ సినిమాలకి గట్టిగానే తగిలేలా ఉంది. 100 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న సినిమాలకి ఇప్పుడు బెనిఫిట్ షో లేకుండా చేసి భారీ బడ్జెట్ సినిమాలకి గట్టి దెబ్బే వేశాడు ఈ పుష్పరాజ్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని గట్టిగా పాటిస్తారో లేక తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకుంటారో. అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకిన అంచనాలు, పైగా 1000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, సినిమా విడుదలవ్వడం ఆలస్యం, భారీ హిట్తో దూసుకుపోతున్నందుకున్నారు మేకర్స్. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వస్తుందానంటూ తెగ సందడి చేస్తోంది. మరి ఆ సినిమా ఏంటో, ఎప్పుడొస్తుందో చూసేద్దాం రండి. కంగువా సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ ఫిలిం అంచనాలని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా డిసెంబర్ 8న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానున్నట్టు ఎక్స్ లో అప్డేట్ పోస్టర్ ని విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. సూర్య సరసన దిశా పటానీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక మీకో బాహుబలి ఉంది, ఇప్పుడు మాకో బాహుబలి వస్తుంది అంటూ సూర్య కంగువా సినిమాపై కామెంట్ చేయడంతో సినిమాపై ఎక్కడలేని హైప్ వచ్చేసింది. ఇక సినిమా మేకింగ్ చూస్తే సూర్యతో యూనిట్ ఎంత కష్టపడ్డారో కనిపించింది. మరోవైపు మా టార్గెట్ 1000 కోట్లు అంటూ నిర్మాతల హడావిడి. దాంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచుకొని వాటిని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయాడు మన కాలీవుడ్ గజని. జీ మీడియా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ అందాల పోటీ జరగనున్న సందర్భంగా పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఫిలిం ఛాంబర్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తారలు రాశి, ఇంద్రజాలు పాల్గొనడం విశేషం. అలాగే ఈ ఈవెంట్లో మాజీ మిసెస్ ఇండియా ఫైనలిస్ట్ ప్రియా కసబా, నటి సోనీ చరిస్టా, సీరియల్ ఆర్టిస్ట్ మహతి, యాంకర్ హాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ ఈవెంట్ ని డిసెంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం ఒక అమ్మాయికి చాలా లక్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్కే. ఒక మిస్సెస్ అయిన తర్వాత చాలా పెద్ద బాధ్యత అది.
బట్ ఆ బాధ్యత తీసుకుని కూడా మనలో ఉన్న కొన్ని టాలెంట్స్ని మనమే ఎందుకులే అని వదిలేస్తూ ఉంటాం. ఈవెన్ మీరు మంచి సింగర్ అయి ఉండొచ్చు, డాన్సర్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీలో ఉండుండొచ్చు. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతల వాళ్ళు గుర్తిస్తారా లేదా అనేది పక్కన పెట్టేసి మనమే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకులే, ఇంకా మనం పొద్దున వెళ్ళాలి, వాళ్ళని పంపించాలి, స్కూల్కి పంపించాలి, తర్వాత పనులు చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి. అదంతా పక్కన పెట్టి మీలో ఉన్న టాలెంట్ని మీరు బయట పెట్టుకోవడానికి వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. చాలా విషయాలు చెప్పొచ్చు. మిస్సెస్ అనగానే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు నేను తెలియజేస్తాను. అండ్ మీకున్న సందేహాలు కూడా ఇక్కడ నేను క్లారిఫై ఇస్తాను. బ్యూటీ పేజెంట్ అనగానే అదేదో ఒక తప్పుడు వార్త, అదేదో ఒక తప్పుడు పని. వేదిక మీదకి వచ్చి అందరి ముందు నిలబడాలా, అందరి ముందు మనం డ్రెస్ వేసుకొని నడవాలా, అందరి ముందు మనం చూపించుకోవాలా. ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను, నేనైనా కానీ, రాశి గారైనా కానీ, మహతి గారే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు, అంటే మీడియాలో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడది ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా తనకున్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు. ఇలాంటి అపోహాలకి గురవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీకు సంబంధించిన వాళ్ళు కానీ, మీ బంధుమిత్రులు కానీ, అదేంటి ఆడదేంటి, కెమెరా ముందు నిలబడడం ఏంటి, కెమెరా ముందు వెళ్ళి ప్రదర్శించడం ఏంటి, ఏం చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు. సో ఐఎమ్ సో హ్యాపీ పార్ట్ ఆఫ్ దిస్ షో. కిరణ్ గారు, డెఫినెట్లీ ఈ షో ద బెస్ట్ షో అవుతుంది. అండ్ ప్లీజ్ మీడియా సపోర్ట్, అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇది ఇంకా ఐ డోంట్ నో వాట్ టు సే, సో ఇంకా బెస్ట్ షో అవుతుందని బ్లెస్ చేస్తున్నాను. లాస్ట్ 14 years నుంచి నేను ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాను. సో 7 years బ్యాక్ జీ మీడియాని స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పటివరకు 100+ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాకపోతే మనకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు. రెగ్యులర్ ఈవెంట్స్ లాగా జరుగుతుంది, ఏదో ఒక మంచి కంటెంట్తో వెళ్ళాలి అని చెప్పేసి ఈ కాంటెంట్ని తీసుకోవడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ పై తన్నీరు హరిబాబు నిర్మాతగా హరీష్ గదగాని దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. దీపక్ సరోజ్ హీరోగా, దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపరాది, సత్య, రచ్చా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి వేణు ఉడుగుల క్లాప్స్ కొట్టగా సుజీత్ కెమెరా స్విచ్ ఆన్ చేయడం విశేషం. చెప్పగానే నిర్మాత గారు ఇమీడియట్లీ ఓకే అని స్టార్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవితాంతో రుణపడి ఉంటాను. ఈ కథని యాక్సెప్ట్ చేసినందుకు మా దీపక్ గారికి, అనీరా గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, వేణు అన్నకి, మన వంశీ గారికి, సందీప్ సుజిత్ అన్న గారికి, ప్రదీప్ అన్న గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇది కంప్లీట్ లవ్ జానర్ అండి. ఇది మేము జనవరిలో స్టార్ట్ చేస్తామండి. ఏప్రిల్ ఎండింగ్ వరకు దీన్ని మేము ముగించేలా ప్లాన్ చేస్తున్నామండి. నానోయ్ రైలు తెమ్మన్నా తెచ్చావా? ఎస్, ఆ అబ్బాయినే. సిద్ధార్థ్ రాయ్తో వెరీ వామ్ రిసెప్షన్ ఇచ్చారు. తర్వాత ఇదే సినిమా నేను మొదలు పెట్టడం. నా పేరు దీపక్ సరోజ్. ఆ డైలాగ్ ఎందుకు ఎప్పుడు చెప్తానంటే, నాన్న రైలు తెమ్మన్నా తెచ్చావా, వాట్ ఒక స్కూల్ బెంచ్ లాగా గట్టిగా ఉందని. నాకు ఆ డైలాగ్ ద్వారానే తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నేను వాళ్ళ మనసులో నిలిచిపోయాను. అది ఎప్పటికీ గుర్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ సినిమాకి వస్తే డైరెక్టర్ హరీష్ గారు, దిస్ ఈజ్ అ లవ్ జానర్ మూవీ, ఒక ఎక్సైటింగ్ స్టోరీ. నేను మళ్ళీ ఎలా హౌ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ I feel chala happy, lucky and blessed to be a part of this film. Thank you so much, my producer. Thank you so much for seeing the spark in me and giving me this opportunity. It's very difficult for an outsider to, get an opportunity in the film industry. Thank you, sir. Thank you, my director. You saw something in me and you selected me. So I will, and actually we will deliver our best. I love Telugu cinema. It's, now when I'm talking about it, I feel like I have goosebumps because cinema is love. తన్నీరు లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ బ్యానర్గా కొత్తగా రిలీజ్ అయింది. దీనికి నేను ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం వస్తున్నాను. దీనికి ఈ సినిమా నాకు హరీష్ గారు ఒకరోజు నాకు
ఎక్స్ప్లెయిన్ చేశారని దీన్ని నేను చాలా ఇష్టపడి దీన్ని ఓకే చేశాను కథని. నాకు సినిమా రంగం అంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఉంది నాకు. చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.